వెంకటేశ్వర ఒకసారి మేమంతా కూడా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు జ్ఞాపకం తెచ్చుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. 30 years బ్యాక్ ఇదే కల్చరల్ సెంటర్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. రామారావు గారిని అడిగారు అప్పట్లో ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ శాంక్షన్ చేశారు. ఆ రకంగా ఈ సంస్థ ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా నా కోరిక ఏంటంటే సూర్యనారాయణ గారిని కమిటీ మెంబర్స్ని నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన స్థాపించిన ఈ సంస్థని, ఇంత గొప్పగా అభివృద్ధి చెందిన ఈ సంస్థని ఆ రోజు రామారావు గారితో చెప్పినప్పుడు, మేము మద్రాసు నుంచి అందరం వస్తున్నామండి, మేము ఇక్కడ అందరం కలిసి ఎప్పుడన్నా మాట్లాడుకోవాలంటే మాకు ప్లేస్ కావాలి, అట్లాంటి ప్లేస్ కావాలంటే సూర్యనారాయణ గారు చూపించారు ఈ ప్లేస్. ఇది ఒక పాములు తేళ్లు ఉండే ఒక పెద్ద గుట్ట, ఆ గుట్టను చూపించారు. చాలా కష్టపడి వచ్చాం. మొత్తం మీద అప్పుడు కొంచెం వయసు తక్కువ కాబట్టి 30 years బ్యాక్ కాబట్టి మేము ముందు ఎక్కువగా మేము తిరిగేవాళ్ళం. ఇదేంటయ్యా ఇట్లా దీని మీద కడదామా అంటే కట్టొచ్చండి అని చెప్పి మొత్తం మీద ఏ సూర్యనారాయణ గారు ఆయన దగ్గర ఉండి ఆర్కిటెక్చర్ అది చేసి చేయటం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 30 years అయిన సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్లబ్ చరిత్రని తయారు చేయాలి. ఈ క్లబ్లో 30 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఉత్సవం చేయాలి, ఆయన్ని గుర్తించుకోవాలి. ఎందుకంటే గాంధీ గారిని కానీ నెహ్రూ గారిని కానీ ఎవరిని గుర్తించుకునే స్టేజ్లో లేరు నెక్స్ట్ జనరేషన్. ఈ మధ్య కొన్ని చోట్ల చూసాం రామారావు గారు తలకాయ విగ్రహాన్ని కొట్టేయటం, మన పూర్వీకుల విగ్రహాలను పడగొట్టేయటం, ఇవన్నీ ఏదో రాజకీయంగా పిచ్చి పనులు చేస్తున్నారు. అలాగే మన నెక్స్ట్ తరం ఈ క్లబ్లో ఉన్న మెంబర్స్ నెక్స్ట్ తరం వాళ్ళ పిల్లలకి డివిఎస్ రాజు గారిని ఖచ్చితంగా మర్చిపోతారు. వాళ్ళందరికీ ఇక్కడ ఆ విగ్రహం ఎందుకు, ఈ సన్మానం ఎందుకు, ఇట్లాంటి సభలు ఎందుకు అనే ప్రమాదం ఉంది. అందుకని మెంబర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్లబ్ చరిత్ర ఒక పుస్తకం రూపంలో ఉండాలి. డివిఎస్ రాజు గారు పర్మనెంట్గా అందరికీ గుర్తుండాలి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా గుర్తుండాలి. ఎందుకంటే ట్విన్ సిటీస్లో మన హైదరాబాద్ మహానగరానికి దీనికి ఇంత పేరు రావడానికి కారణాల్లో ముఖ్యమైన వ్యక్తి డివిఎస్ రాజు గారు. సో ఆయన మరోసారి ఆయన గుర్తించుకుంటూ ఈరోజు అందరం కలిసినందుకు ఎన్నిసార్లు కలుస్తామో నాకు తెలియదు ఈ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే నేను కూడా ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ని కాబట్టి. సో అంచేత ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కమిటీ నా రిక్వెస్ట్ ఏంటంటే 30 ఏళ్ల చరిత్రను తయారు చేయాలి, 30 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవాలి. దానికి మొత్తం మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరినీ పిలిచి ఒక పెద్ద ఉత్సవం చేయాలి. అయిపోతుంది ఈ సంవత్సరంతో 30 సంవత్సరాలు కూడా. కాబట్టి దయచేసి కమిటీ మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్.
మా బాబాయ్ డివిఎస్ రాజు గారి 96వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడమన్నారు. ఆయన ఒక మేరు పర్వతం. ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ నా అనుభవం కానీ సరిపోదు. నా చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన చూస్తూనే ఉన్నాను. మా కుటుంబం ఆయన కుటుంబం కలిసిమెలిసి నాకు మా చిన్నాన్న త్రివిక్రమారావు గారు అలాగో డివిఎస్ రాజు గారు అలాగా వారు నిత్య కృషి వలుడు. చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి రావడానికి ఆయన కృషి ఎంతగానో ఉంది. దీంట్లో ఎందరో మహానుభావులు ఉన్నారు. వారిలో డివిఎస్ రాజు గారు చాలా ప్రముఖులు. వారు దాదాపు 25 సినిమాలు తీసినట్టున్నారు. ఏం బాబు? 28. ఓకే, రైట్. ఓకే, దాంట్లో చాలా అంటే ఎక్కువగా నాన్నగారితో చేసినట్టున్నారు. నాన్నగారితో చేసినట్టు. అవును అన్న. ఒక ఒకేజన్ భానుమతి గారి మూడు. నేను కెమెరామెన్గా పనిచేశాను ఆయన సంస్థలో. మా తమ్ముడు బాలకృష్ణ హీరో. ఆయన తీసిన సినిమాలో జీవన జ్యోతి చాలా ప్రముఖమైన దానికి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఎందుకంటే అది 4 ఫిలింఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు వచ్చినాయి. చాలా సంతోషం. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆయన ఎంత కృషి చేశారంటే పదవులు ఆయన ఎత్తుక్కుంటూ వచ్చాయి. ఆయన ఎప్పుడు పదవుల కోసం పెంపర్లాడ. ఎన్ఎఫ్డిసి చైర్మన్గా కానీ, లేకపోతే ఎఫ్డిసి చైర్మన్గా కానీ, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా కానీ ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే పురస్కారాలు కూడా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు, అలాగే కేంద్ర ప్రభుత్వం భీష్మ అవార్డు కూడా ఆయనకి ఇచ్చారు. సో అవన్నీ ఆ పదవులకే వన్నె తెచ్చాయి. పైగా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మా ఎన్ఐటి సంస్థలో ఆయన మేనేజింగ్ పార్ట్నర్గా సేవలు అందించారు. అది చాలా మందికి తెలియదు. మా చిన్నాన్న ప్రొడ్యూసరు, ఆయన మేనేజింగ్ పార్ట్నర్. అది సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబుకి, వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదిక నల్లకరించిన పెద్దలకు, ఈనాటి ఈ సభ్యం చేసిన ఆత్మీయ బంధువులకు, మిత్రులకు, డివిఎస్ రాజు గారి కుటుంబ సభ్యులకు అందరికీ, ముఖ్యంగా మా చంద్రబాబుకి హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. 96వ జన్మదినోత్సవ జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు చంద్రబాబు ఇచ్చినందుకు చంద్రబాబుకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను సినిమా రంగంలో రోల్ మోడల్స్గా తీసుకున్నది డివిఎస్ రాజు గారిని, గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని. ఓ నటుడిగా ఎలా ఉండాలన్నది గుమ్మడి గారి దగ్గర నుంచి నేర్చుకుంటే, ఒక నాయకుడిగా ఎలా ఉండాలి అన్నది డివిఎస్ రాజు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆయన చైర్మన్గా ఉన్న రోజుల్లో నేను అందులో ఒక డైరెక్టర్ని. అలాగే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో అప్పుడు కూడా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక డైరెక్టర్గా ఉన్నాను. అలా ఎన్నో కార్యక్రమాల్లో వారితో ఉంటూ వారు ఎలా నిర్వహిస్తారు, వచ్చిన వారితో ఎలా మాట్లాడతారు, ఏదైనా సమస్య వస్తే ఫెడరేషన్ వాళ్ళతో కానీ, ఛాంబర్ వాళ్ళతో కానీ, సౌత్ ఇండియన్ ఛాంబర్తో కానీ, ఏదొచ్చినా నేషనల్ సంబంధించిన ఏదొచ్చినా కూడా ఆయన దగ్గరుండి చేసేవారు. ఇవాళ రోజు నా పెద్దలు లేకుండా అయిపోయారు మనకి. ఇదివరకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక డివిఎస్ రాజు గారు, ఒక దాసర నారాయణరావు గారు, ఒక రామానాయుడు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా కూడా
వాళ్ళు చాలా చక్కగా వాటిని ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అటు ఫెడరేషన్ వర్కర్స్ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళకు కూడా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చక్కగా సాల్వ్ చేసేవారు రాజుగారు. అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దానిలో ఆయన ముఖ్యంగా ఆయన వెనుకున్న వ్యక్తి డిఎస్ రాజు గారు. ఆ పార్టీ పెడదాం అనుకున్నప్పటి నుంచి ఆ పార్టీ ఎలా పెట్టాలి, దానికి కావాల్సిన మరి వర్క్ అంతా చేయటం కానీ, తర్వాత ఎన్టీ రామారావు గారు మరి నేషనల్ డిఫెన్స్ నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, అలాగే రాయలసీమ కరువు వచ్చినప్పుడు కార్యక్రమాలు చేసినప్పుడు కానీ వీటన్నిటి కూడా వెనక ఉండి మొత్తం ఆర్గనైజ్ చేసిన వ్యక్తి డిఎస్ రాజు గారు. అలాంటి డిఎస్ రాజు గారితో నాకు చాలా ఆత్మీయ బంధం ఉంది. నేను ఆయన ఎంత ప్రేమించేవాళ్ళో, ఎంత గౌరవించేవాళ్ళో ఆయన అంత ప్రేమించేవాడినాను. ఆ కుటుంబ సభ్యులు అందరితోటి కూడా చాలా మంచి ఇది. ముఖ్యంగా కేఎల్ఎన్ రాజు గారి గురించి చెప్పాలి మరి. ఎందుకంటే ఈ రోజున మేము రియల్ ఎస్టేట్లో ఈ స్టేజ్కి రావడానికి సహకరించిన వాళ్ళలో కేఎల్ఎన్ రాజు గారు కూడా ఒకరు. మేము తీసిన సినిమాలకి చాలా సినిమాలకి ఆయన ఫైనాన్స్ చేస్తూ ఉండేవారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్ట్ మేము రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కట్టింది సిలికాన్ కౌంటీ అని కేఎల్ఎన్ రాజు గారు, కేఎస్ రామారావు గారి స్టూడియో అండి ఆ రోజుల్లో, అవుట్డోర్ స్టూడియో. ఆ స్టూడియోని కేఎల్ఎన్ రాజు గారి దగ్గరికి వస్తే కేఎల్ఎన్ రాజు గారి దగ్గరికి వెళ్ళి నేను కిషోర్ అడిగాం, ఏమండి దీంట్లో ఏమన్నా కంపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ కడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం అంటే, చెయ్యండి మీరు చేస్తానంటే అంతకంటే కావాల్సింది కలిసి చేద్దామని అన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత వద్దులేదు మీ అన్ని మీరు చూసుకోండి నా వల్ల కుదరట్లేదులే అని చెప్పి నాకు ల్యాండ్కి డబ్బు ఇచ్చేయండి అంటే వారికి డబ్బు ఇచ్చేసేసాం. మా ఫస్ట్ ప్రాజెక్టు మేము అంత మంచి ప్రాజెక్ట్ చేయడానికి మూల కారణం కేఎల్ఎన్ రాజు గారు. వారు ఇవాళ ఆయన కూడా వస్తారు అనుకున్నాం, ఆయన కూడా కొంచెం ఆరోగ్యం బాగోట్లేదు అనుకుంటా, అందుకని ఆయన రాలేకపోయారు. ఇన్ని అద్భుతమైన సినిమాలు తీశారు మీకు అందరికీ తెలుసు. రామారావు గారితో తీసి కానీ, శోభన్ బాబు గారితో తీసి కానీ, ఇంకా ఎంతో మందితో యాక్టర్స్ తోటి చేశారు. ఆఖరికి కవిత లాంటి అమ్మాయితో కూడా హీరోయిన్గా గోపాల్ ప్రసాద్ హీరోగా పెట్టి ఆశీర్వాద్, దాని పేరేంటి ప్రెసిడెంట్ పేరమ్మ, అది కూడా మంచి హిట్ అయింది, మంచి పేరు వచ్చింది. అలా చిన్న యాక్టర్లతో తీసినా, పెద్ద యాక్టర్లతో తీసినా, లేకపోతే మధ్య రకం ఆర్టిస్ట్తో తీసినా అన్ని కూడా హిట్ పిక్చర్స్, అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. అలాగే ఎఫ్ఎన్సిసి క్లబ్ ఏర్పాటుకి మొదటి నుంచి కూడా నేను ఆయనతో అన్ని నేను దగ్గరలో ఉండి చూసిన వ్యక్తిగా నాకు బాగా తెలుసు. ఇది క్లబ్ ఉండాలి, ఇక్కడ మనకు ఒక వేదిక ఉండాలి అని చెప్పి ఆ రోజున ఏది ఉంది స్థలం అని ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీది అంటే కామన్ ఏరియా కింద ఉంటుంది. ఇది అంటే ఇలా సైట్స్ ఉంటే గవర్నమెంట్ పార్కుల కోసం వీటి కోసం ఇచ్చేయాలి మనం. అలా ఇచ్చేసిన సైట్ ఇది. ఇదంతా పెద్ద కొండ, భయంకరమైన స్టోల్స్ అవన్నీ ఉండి అలాంటి కొండ ఇది. ఆ కొండ మీద ఇది పెట్టాలి అంటే చాలా రోజులు కష్టపడాలి అని చెప్పి ముందుగా ఇక్కడితో ఒక బిల్డింగ్ తీసుకొని దాంట్లో ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయటం, క్లబ్ అనే పేరు పెట్టకుండా ఆయన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అని పేరు పెట్టి దీన్ని ప్రారంభించిన వ్యక్తి ఆయన. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో కానీ కేఎల్ఎన్ రాజు, కే నారాయణ వారి నాయకత్వంలో కానీ ఈ అద్భుతమైన బిల్డింగ్స్, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా వచ్చింది. దీని ఓపెనింగ్లో కూడా రాజు గారు ఉండే అన్ని కూడా దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించారు. అలా ఇంత మంచి రాజుగారితో నాకు చాలా చాలా ప్రేమ, చాలా పరిచయం. అలాగే రాజుగారి బ్రదర్ రాజమండ్రిలో మా కాన్స్టిట్యూన్సీలో ఆయన చాలా పెద్ద వ్యక్తి. అయినా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం, ఆయన కూడా నన్ను చాలా అభిమానించేవారు. మొన్న మధ్యన కూడా ఆయన బర్త్డే గ్రీట్ చేస్తే మురళీమోహన్ గారు రాజమండ్రిలో మీకు ఏ పని కావాలో మొహవాడు పడకుండా అడగండి, మేము రెడీగా ఉన్నాం ఏం చేయడానికి అని చెప్పి ఆయన అన్నారు. అంత ఆత్మీయంగా ఉంటారు. అదే అవునండి. అలా వారు కూడా చాలా ఆత్మీయం. అక్కడ ఉండగా రాజమండ్రిలో ఉన్న రోజులు కూడా ఏ అవసరం వచ్చినా కూడా నేను వెళ్ళి అడుగుతూ ఉండేవాడిని. వాళ్ళ కళ్యాణ మండపం విషయంలో కానీ, అక్కడ టెంపుల్ అద్భుతమైన టెంపుల్ కట్టారు, ఆ టెంపుల్ విషయంలో కానీ అన్నింటిలో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. వాళ్ళ చిరుబాబు గారు ఫోన్ చేసి ఇట్లా నాన్నగారి 96వ జయంతి ఉత్సవాలు చేస్తున్నామండి, తప్పకుండా మీరు రావాలి అన్నారు. అంతకంటే అదృష్టం నాకు ఏముందండి, డెఫినెట్గా వస్తాను. అంత ఆత్మీయ
వ్యక్తి గురించి 4 మాటలు చెప్పడం నేను ఇది అని చెప్పి అన్నప్పుడు ఆయన చెప్పారు, ఎవరికైనా 2-3 ఆర్టిస్టులకి ఏదైనా కొంత పేమెంట్ క్యాష్ అవార్డు ఇద్దామండి అని అన్నప్పుడు మరి మా ఝాన్సీ గారు మాకు ఎప్పుడు నుంచి పరిచయం, మాకంటే సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ. మేము ఇండస్ట్రీకి వచ్చి రాకముందు నుంచి ఆవిడ ఇంట్రెస్ట్ ఉంది. దాదాపు 60 ఏళ్ళు అయిందమ్మా నువ్వు వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 60 ఏళ్ళు, నేను వచ్చి 50 ఏళ్ళు అయింది. మాకంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ. ఇవాళ ఆవిడ చూడటం, ఆవిడకి మీరు ఇది అందజేయటం చాలా హ్యాపీగా ఉంది. పైగా ఆవిడ ఆర్టిస్ట్గానే కాకుండా పెద్ద డిస్ట్రిబ్యూటర్గా, ఫైనాన్సర్గా, తర్వాత సినిమాలన్నీ కూడా బిజినెస్ చేస్తూ ప్రొడ్యూసరు అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ఆవిడ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ముఖ్యంగా బాపు గారి సినిమాల్లో కానీ, విశ్వనాథ్ గారి సినిమాల్లో కానీ భలే క్యారెక్టర్స్ చేశారు ఆవిడకి. ఈయన పేరు రామదాస్ గారా, శంకరయ్య గారు కూడా చాలా రోజులుగా ఆర్టిస్టు. ఆయన పాపం ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఎన్నో ఏళ్ళబట్టి మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి వచ్చిన వ్యక్తి అయినా వారికి కూడా ఈ రోజున ఈ సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. నేనే అన్నాను బాబు ఇంకొకటికి ఎవరికి అవకాశం ఉంది చెప్పు, కాకినాడ శ్యామలం చాలా హీన స్థితిలో ఉంది. పావలా శ్యామల అంటే పావలా అనే ఒక నాటకంలో పెద్ద ఫేమస్ చెందింది అన్నమాట ఆవిడ. ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది కదా పావలాకి. అందుకని ఆవిడ పేరే పావలా శ్యామల అయిపోయింది. ఆవిడ పరిస్థితి బాగాలేదు బాబు, బెడ్ రెడీనే అయిపోయింది, చాలా ఇబ్బందులు పడతాను అయితే తప్పుకున్నానండి అని చెప్పి ఆవిడకి కూడా దాని సహాయం చేసి ఇచ్చారు. అందజేస్తాను రేపు. దీంతో పాటు నేను కూడా కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాను తప్పనిసరిగా. చాలా సంతోషం అండి. ఇంకెవరు కొట్టార్కర్ గారు వచ్చారు, రవి కొట్టార్కర్ గారు, చాలా సంతోషం. వారు కూడా ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరున్న మనిషి. మరి ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఎన్నో బాధ్యతలు తీసుకున్న వ్యక్తి. ఎప్పటి నుంచో కూడా పరిచయం, వారితో వాళ్ళ నాన్నగారితో కూడా పరిచయం నాకు. అలాంటి ఓకే, అవునా, అదే ఓకే. అందరికీ నమస్కారం చెప్తూ ఇంకో 4 ఏళ్లలో డిఎస్ రాజు గారి శత జయంతి ఉత్సవాలను అద్భుతంగా చేసుకున్నాం మనం. ఇండస్ట్రీలో మనందరి బాధ్యత అది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. అంత మంచి వ్యక్తికి శత జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా మరి ఒక మంచి అవార్డు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇవ్వచ్చు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాలేదు కదా ఆయనకి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పటికైనా గవర్నమెంట్ అన్న ఆలోచించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తే బాగుంటుంది. రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, ఇంకా నేషనల్గా చాలా అవార్డులు వచ్చినప్పటికీ కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి అర్హుడు ఆయన. అన్ని రంగాల్లో నిర్మాతగా, మరి పొలిటీషియన్గా, ఎన్ఎఫ్డిసి చైర్మన్గా, ఎఫ్డిసి చైర్మన్గా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, మా రాజుగారు ఫ్యామిలీ, కళ్యాణ్ అనేవాడికి ఇండస్ట్రీలో ఒక బేస్ అనేది దాసనారాయణ గారు ఏర్పరిస్తే ఒక శిఖరం అనేది చూపించింది నాకు డిఎస్ రాజు గారు. అంటే అది ఈరోజు ఆయన 96వ జయంతి రోజు ఈ వేదిక మీద మాట్లాడేటానికి అనుకోకుండా ఏదో నా చెన్నైలో ఉంటే చిన్నబాబు ఫోన్ చేయటం, పర్టికులర్గా వీళ్ళిద్దరూ ఏరా అనుకునేటటువంటి ఫ్రెండ్స్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మిస్ అయ్యాడు, ఈయన మీద అలిగి మిస్ అయ్యాడు ఈరోజు, మా షన్ను ఏవిఎం. అంటే నేను ఛాంబర్లో అడుగు పెట్టినప్పటికీ డిఎస్ రాజు గారు అటు వస్తున్నారంటే వెనక్కి పారిపోయే విధంగా నేను ఎంటర్ అయినా ఆ ఛాంబర్లోకి. అలాగే వీళ్ళ నాన్నగారు కేపీ కొటార్కర, వీళ్ళ నాన్నగారు అంటే బేసిక్గా మా ఏడి నాగేశ్వరరావు గారు
పుండరీకాక్ష గారు అంటే ఆయన అబ్బాయి వచ్చావరా అంటే ఈ లోపల రాజుగారు ఉన్నారని అంటే ఆయన వస్తారేమో బయటకు అని చెప్పి పారిపోయేటటువంటి ఇదయ్యి అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఫిల్మ్ ఛాంబర్లోకి వెళ్ళి సినిమా చూద్దాం అంటే వాచ్మెన్ చేత నెట్టేసి బయటికి గెంటించుకున్న, చాలాసార్లు బయటికి గెంటించుకున్న నేను ఆ సంస్థకి నన్ను డిఎస్ రాజు గారు తీసుకెళ్ళి ప్రెసిడెంట్ని చేశారు. ఇది నేను జీవితకాలం మర్చిపోలేనటువంటిది. దానికి ఒక ఏడి నాగేశ్వరరావు గారు ఆయన సాక్రిఫైస్ చేశారు. ఆయన ఏ విధంగా ఒప్పించారు, రాజుగారికి కొంచెం హెల్త్ బాగాలేదు, అప్పుడు ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ఆయన రాజుగారితో గొడవ వేసేసుకున్నారు ఏడి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆయనకి చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది, నెక్స్ట్ నేను తెలుగు టర్మ్ వస్తే నేను ప్రెసిడెంట్ అని ఆయన ఫిక్స్ అయిపోయారు. ఈయన దగ్గరికి వెళ్ళారు నామినేషన్లో సంతకం పెట్టమని. అదే నేను పెట్టినా, ఎందుకంటే రాజుగారు చెప్పారు, నేను పెట్టినా నేను వెళ్ళిపోయాడు. అసలు ఫస్ట్ టైం అరవింద్ గారు అంటే ఏడి నాగేశ్వరరావు గారికి చెప్పలేరు, ఎట్ ద సేమ్ టైం ఆ సిచ్యువేషన్కి కళ్యాణ్ పంపాలనేది ఒక ఎయిమ్. రాజుగారికి ఒక కోరిక ఉంది, ఒక ఎయిమ్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఆ రోజుల్లో పెద్దలు 2 ఎకరాలు, ఈరోజు 500 కోట్లు వేస్తుంది ఆ స్థలం ఉంటే దాంట్లో బిల్డింగ్ కట్టాలి. ఆయన కోరిక అది, దాంట్లో బిల్డింగ్ చూడాలి. ఆయన టర్మ్ అంతా ట్రై చేశారు, పని జరగల. తర్వాత వాళ్ళని ఎవరిని లీడ్ చేసినా పని జరగటం లేదు. ఏది ప్రపోజల్ వస్తుంది, మీటింగ్ అయిపోయే లోపల ప్రపోజల్ కొలాప్స్ అయిపోద్ది. రకరకాలుగా ట్రై చేస్తుండే టైంలో ఈడొకడు లీడ్ అవుతాడు అని నన్ను నమ్మారు. ఆయన ఎందుకు నమ్మారో నాకు తెలియదు, నన్ను నమ్మారు. అప్పుడు రవి వాళ్ళ ఫాదర్ స్థానంలో ఆయన రాజుగారితో బాగా లీడ్గా ఛాంబర్లో వర్క్ చేస్తున్నారు. మమ్మల్ని వెళ్ళినప్పుడు అప్పుడు నేను వెళ్ళాను మా అన్నయ్య దగ్గరికి, ఏడి నాగేశ్వరరావు అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నువ్వేమనుకోకూడదు అంటే నన్ను ఇలా పట్టుకొని తోసేసారు. అంటే రాజుగారు ఇవన్నీ నాకు చెప్పారు, కళ్యాణ్ ఇవన్నీ జరుగుతాయి. నన్ను కళ్యాణాన్ని కూడా నాకు నిజంగా ఇట్ ఈజ్ ఏ ఇన్సల్ట్ అండి. నేను నన్ను చిన్న స్టేజ్ నుంచి చూసి నా దగ్గర నుంచి కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా నేను తండ్రిగా ఆయన భావించాను. ఆయన ఇప్పుడు కళ్యాణ్ గారు అని అనేవారు. ఇంకా అలాంటి గొప్ప మనస్తత్వం ఉండేటటువంటి మనిషి నాకు తెలిసినంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా లేరండి. ఇక 200 కాదు 2000 టైమ్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో రారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అలాగే ఈ ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఏంటంటే రాజుగారి కంటే ముందు మా కేఎల్ రాజు గారు. కళ్యాణ్ కూడా ఎవరికి తెలియదు, కళ్యాణ్ డబ్బు ఇస్తే తిరిగి వస్తుందో రాదో తెలియదు. అలాంటి టైంలో నా ప్రతి సినిమాకి బిగినింగ్ స్టేజ్లో నాకు ఫైనాన్స్ ఇచ్చి నన్ను నిలబెట్టిన వ్యక్తి కేఎల్ రాజు గారు. నేనైతే ఆయన్ని మాకెందుకంటే మాకు శోభన్ బాబు చిరంజీవులు అన్నీ అనిపిస్తారో లేదు దిగిన కేఎల్ రాజులు అవన్నీ చూస్తుంటాం మేము. ఆయన్ని అలా ఫీల్ అయ్యేవాడిని నేను. ఈరోజు నేను రావటంతో ఎక్కడ మా రాజుగారు ఎతికితే ఇలా రాలేదు అన్నారు. వీటన్నిటినీ మించి ఇలా కేఎస్ రామారావు గారు అన్నట్టు నేను 138 కేజీలు ఉండేటప్పుడు రాజుగారు ఎక్కమంటే ఇదిగో ఆయన పదానే వాడు వెనక చేరి ఆ కొండెక్కి కిందకి దిగేదానికి ఇబ్బంది అయితే పైన ఒక రేకే ఇచ్చాడు, అక్కడ కూర్చునేవాళ్ళం. ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. సూర్యనారాయణ గారు, ఈ సూర్యనారాయణ గారు అయితే అంటే నారాయణ రెడ్డి గారు మా మీద దాదాపు 30 కేసులు పెట్టారు. ఏమన్నా 30 కేసులు పెట్టారు ఈ సౌండ్లు వస్తున్నాయని. అయినా ఏ రోజు కూడా మేమెవరం ఫీల్ అవ్వలేదు. మళ్ళీ వెళ్ళేవాళ్ళం, మళ్ళీ కన్విన్స్ చేసేవాళ్ళమే. ఆయన చేతనే మళ్ళీ డబ్బు తీయించుకొని ఇదే క్లబ్కి రోడ్డు తీయించుకోవటం జరిగింది. అంటే ఇట్ ఈజ్ ద ఎఫెక్షన్ ఫీల్. అలాంటి నాకు ఆయన గురించి చెప్పుకోవటం కంటే
ఆయన్ని నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పూజించుకోవటం అనేది నేను చేయాల్సిన పని. ఎందుకంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని స్టెప్పులు ఎతికేదాకా నాకు ఆ స్టెప్ ఫస్ట్ ఆయన నిలబెట్టారు. దాన్ని పట్టుకొని ఎక్కుతూ వస్తే మా రవి కానీ, లేకపోతే అక్కడ తమిళ ఫిలిం ఇండస్ట్రీ కానీ, కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీ కానీ ఈరోజు బిల్డింగ్ కట్టగలిగాం. నెల అయితే 80 లక్షల రూపాయల రెంట్ వచ్చే విధంగా చేయగలిగాం. త్వరలో ఇంకో బిల్డింగ్ కూడా పూర్తయితే నెలకి 1.5 కోటి పైన ఆదాయం వస్తుంది. ఆ 1.5 కోటి మన 4 స్టేట్లు వాళ్ళది, 4 భాషలు వాళ్ళది. మనందరికీ షేర్ ఉంది దాంట్లో రకరకాలుగా. అంటే ఇప్పుడు అప్పులు ఉన్నాయి సార్, బిల్డింగులు కట్టాము, అప్పులు తీర్చిన తర్వాత కదా లాభాల్లోకి రావాలి. ఎవరు పైసా ఇవ్వలేదు సార్. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా ఆ బిల్డింగ్ కట్టేదానికి 5 పైసలు డొనేట్ చేయాల. పాత రోజుల్లో ఆ స్థలం ఇచ్చారు. ఏదో జెన్యున్గా మా ఇద్దరి జీవితాలు దాదాపు 8 సంవత్సరాల నుంచి సాక్రిఫైస్ చేసి ఈ రోజుకి నేను వారానికి 2 రోజులు వెళ్తే నా ఫ్లైట్ టికెట్ డబ్బులు నాయే సార్, నేను హోటల్లో ఉంటే నాయే, నేను ఛాంబర్లో ఉంటే భోజనం తెప్పించుకున్నా అతనన్నా జోబులోంచి డబ్బులు పెడతాడు, నేనన్నా డబ్బులు పెట్టించి తెప్పించుకున్నాను. కానీ ఛాంబర్ దగ్గర నుంచి కూడా ఒక్క పైసా కూడా మీకు ఖర్చు పెట్టించలేదు. ఈ రోజుకి ఆ విధంగా ఉండగలిగానంటే కేవలం ఇక్కడి నుంచి ప్రసన్న వాళ్ళు సపోర్ట్ చేశారు, ఆశాషగిరిరావు గారు, శేఖర్ బాబు. ఆ రోజు ఈ అయ్యేదానికి వీళ్ళందరూ గ్రూప్ కట్టే నన్ను పంపారు. అది నిలబెట్టాను. ఈ రోజు వరకు ఒక రేలు ఎత్తి చూపించి ఇక్కడ ఏదో తప్పు జరిగింది అనలేదు. ఒక టర్మ్, ఒక లాంగ్వేజ్ కూడా ఒక 1 year టర్మ్, అలాంటి దగ్గర 7 సంవత్సరాలు ఒకే వ్యక్తిని అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు ప్రెసిడెంట్గా ఉంచారంటే మన తెలుగు వాళ్ళగా మనం డివేశ్వరరాజు గారు అక్కడ ఏమి సాధించారో ఆయన పేరును మాత్రం నిలబెట్టాం. ఇంకోటండి, ఇందాకన్నారు డివేశ్వరరాజు గారిది 100వ జయంతి. ఇక్కడ సంగతి నాకు తెలియదు సార్. చెన్నైలో చాలా గొప్పగా ఆయన 100వ జయంత్యోత్సవాలు 100 years ఎలాగా చేసామో, లేకపోతే ఇక్కడ 75 years ఎలాగా చేసామో అలాగా ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మాత్రం డెఫినెట్గా నేను చేస్తాను. హీఈస్ గోయింగ్ టు బి లీడ్. ఈ రోజు వరకు డెఫినెట్గా ఈ 4 సంవత్సరాలు కళ్యాణ్, రవి, ఇక్కడి నుంచి ప్రసన్న వాళ్ళు ఉన్నారు, అలాగే కర్ణాటక నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు. పర్టికులర్గా అందరికీ తమిళోళ్ళు అంటే భయం, కానీ వాళ్ళని డిఎస్ రాజు గారు అయితే కళ్యాణ్ హ్యాండిల్ చేయగలరని పంపారు. గ్యారంటీగా నేను హ్యాండిల్ చేయగలం. కొత్త బిల్డింగ్ రాబోతుంది, దాంట్లో ఓన్లీ 1% మేజర్గా ఉండబోతుంది సార్. దట్ ఈజ్ ద డివిఎస్ రాజు గారు. దాంట్లో స్టాచ్యూలు రాబోతున్నాయి. ఎన్టీఆర్ది వస్తుంది, ఎంజీఆర్ది వస్తుంది, జయలలిత వస్తుంది, తర్వాత కరుణానిధి గారిది వస్తుంది. ఆ తర్వాత ఉండబోయే స్టాచ్యూ డివిఎస్ రాజు గారిది. ఇప్పటికీ స్టాచ్యూలు ఉన్నాయి సార్. ఆల్రెడీ ఛాంబర్ బిల్డింగ్ ముందు పెట్టాం. ఇప్పుడు కొత్త బిల్డింగ్లోకి మళ్ళీ ఇది చేస్తున్నాం. కానీ ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ డెఫినెట్గా 30th yearలో గ్యారంటీగా మంచి ఆయన మీద ఒక మంచి డెమో చేయాలి. రాబోయే రోజులకి ప్రతిరోజు ఎక్కడ కూర్చున్నా అది డిస్ప్లే అయ్యే విధంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఉన్నారు దీనికి సేవ చేసిన వాళ్ళందరినీ గుర్తుంచుకునేదానికి కావాలి సార్. ఇప్పుడు మా ఛాంబర్లో ఉన్నారు సార్, 1938 నుంచి ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఫోటోలు ఉన్నాయి అక్కడ, చాలామంది వస్తారు, చూస్తారు, వరుసగా ఫోటోలు చూస్తారు. కానీ రవి నేను అనుకుంది ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ద కరెక్ట్. ఫోటో పెట్టి వదిలేయటం కరెక్ట్ కాదు. అతను ఎవరు, ఏంటి, ఏం చేశాడు, ఎందుకంటే కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. చదువుతాడు, ప్రతి ఒక్కరు చదువుతాడు. ఇవన్నీ చేసే విధంగా మేము చేస్తున్నాం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో. అదొక్కటే కాదు, ఎవ్రీ స్టేట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సినిమా వాడికి 5 star ఫెసిలిటీస్తో
ఓల్డ్ ఏజ్ హోమ్లు చేసేదానికి ప్లాన్ చేశాం సార్. ఫస్ట్ నిర్ణయం అది. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడే మేము తీసుకున్న నిర్ణయం అది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెటీరియలైజ్ వెరీ షార్ట్లీ. అది నేను అనుకోవటం లాస్ట్ 2 years చాలా సఫర్ అయ్యాం. ఎవ్వరూ హెల్ప్ చేయలేదు సార్. బాకీ ఉంటే ఇన్స్టాల్మెంట్లు ఉంటే అతని పాకెట్లోంచి అతనన్నా పంపాడు, నా పాకెట్లో మేము రూల్స్ ఎత్తుక్కోలేదు, ఏమి ఎత్తుక్కోలేదు. మేము అప్రూవ్ చేసి అక్కడ ఇచ్చేసాం. అన్ని ఆర్గనైజేషన్ అడిగామండి, మీ అందరి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, 5% 6% తీసుకుంటున్నారు మీరు, మేము 9% పే చేస్తాం. ఇన్ని కోట్ల ఆస్తి ఉంది మనందరిదంటే ఏ ఆర్గనైజేషన్ వల్ల. కానీ అది తల్లి అన్ని ఆర్గనైజేషన్లు మాత్రం సమానంగా ఏమనుకున్నామో ఏమి సిస్టమ్ ఉందో నాకు ఆశేశ్వరరావు గారు క్లియర్గా చెప్పారు. కళ్యాణ్ నువ్వు ఉండేటప్పుడే, రవి ఉండేటప్పుడే దాన్ని ఫెడరల్ బాడీ చేసేయండి, ఎందుకంటే ఈరోజు ఆస్తి పెరిగిపోయింది, తర్వాత వచ్చేది ఇబ్బంది అవద్దని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. కానీ డెఫినెట్గా రాజుగారి 100th year సెలబ్రేషన్ అక్కడ చేసే లోపల ఇవన్నీ కూడా ఫినిష్ చేస్తామని చెప్పి ఈ రోజు ఈ వేదిక మీద ఇంత చెప్పుకునే దానికి అవకాశం ఇచ్చిన మా గురువు గారు డివిఎస్ రాజు గారి ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫిలిం ఫెస్టివల్స్ మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎప్పుడు జరిగినా కూడా ఢిల్లీలోనో, బాంబేలోనో, పూనాలోనో, గోవాలోనో జరుగుతూ ఉండేవి. అప్పుడు డివిఎస్ రాజు గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి, ఏమండి మనం ఇక్కడ మన స్టేట్లో చేస్తే బాగుంటుంది ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఆయన వెంటనే రెండో మాట్లాడకుండా తప్పకుండా రాజు గారు డెఫినెట్గా చేద్దాం, హైదరాబాద్లో చేస్తే మనం చేసి ఈ ఫెస్టివల్ భారతదేశంలో ఎవరూ చేయనంత అద్భుతంగా చేయాలి, మనం మీరు ఎలా చేస్తారో ప్లాన్ చేయండి అనటం. ఆయన రాజుగారు అప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, ఆ ఫిల్మ్స్ అందరినీ కూడా ఫిల్మ్స్ తీసుకురావడమే కాకుండా ఆ డైరెక్టర్ని, అందులో యాక్ట్ చేసిన యాక్టర్లు కూడా మొత్తం అందరిని కూడా పిలిపించి హైదరాబాద్లో నభూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఆ ఫంక్షన్ అద్భుతంగా చేసాం అందరూ కలిసి. అది దాంట్లో ముఖ్య పాత్ర ఎవరు అంటే డివిఎస్ రాజు గారి. తర్వాత మళ్ళీ డివిఎస్ రాజు గారి సలహాతోటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి పర్మనెంట్ వెన్యూ హైదరాబాద్ అని చెప్పి మాట్లాడి అన్ని ఫైనలైజ్ చేసి చాలా సంవత్సరాలు చేసాం. మళ్ళీ తర్వాత వచ్చిన నాయకులు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపడం మూలంగా, పోకపోవడం మూలంగా అదే ఇప్పుడు లేదు, అది చెప్తున్నా. మళ్ళీ ఆ పూనాలోనే అదే గోవాలో ఎక్కడో చూపిస్తారు. అదే చెప్తున్నా, నంది అవార్డ్స్ ఇవ్వట్లేదు, మన స్టేట్ అవార్డ్స్ ఇవ్వట్లేదు, ఆర్టిస్టులకు ఇచ్చేది ఏమీ లేదు. అన్ని రకాలుగా అందరూ కూడా 2 గవర్నమెంట్లు కూడా ఏవైనా ఎప్పుడు దురదృష్టవశాత్తు ఈ ఆంధ్రప్రదేశ్ అనేది 2 రాష్ట్రాలుగా విడిపోవటం, ఎవరు కూడా వాళ్ళదే అని చూసుకుంటున్నారే తప్ప ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి నంది అవార్డ్స్ విషయం కానీ, మరి ఇక్కడ కేరళ తెలుగుదేశం మన ఇక్కడ ఈ స్టేట్ కూడా, వీళ్ళు కూడా తెలంగాణ స్టేట్ కూడా ఏదో ఒక పేరుతో నంది అవార్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సింహ అవార్డ్స్ అని చెప్పారు. కానీ ఇంతవరకు ఒకసారి కూడా జరగల. చేయిద్దాం ఇది. ఇప్పుడు ఈయనైతే రేవంత్ రెడ్డి గారు మన మాట కూడా వింటాడు కాబట్టి తప్పకుండా చేయిద్దాం. థ్యాంక్ యూ. Good evening. Everyone spoke in Telugu. I'm sad that I'm not able to speak in Telugu. I'm not able to deliver words of love and passion to the great soul in Telugu. But I will do. My father joined the industry in 48. He was a freedom fighter, then he joined the industry. When my father was there, my father had the chance of meeting this great legend called DVS. DVS Raju is doctrined, a person who had doctrines, principles. He had V means virtues. He had, he was virtuous and he had a lot of virtues and was as systematic. A man, you could say is so simple, religious, helpful, resourceful, and thought everyone's problem has his problem. I'm not saying other producers were there, sir. My father was there. My father and him shared a 50-year relationship.
because that's a great relationship we had. And I had a very good relationship with DVK. DVK, actually DVK is my elder brother's friend, but still also we gel along. Me, DVK, and AVM Kumaran sir's son, Shanmugam, Rama Aranganal sir's son, Anbu, we all were together. But about DVS Raju uncle, everyone spoke. Sir, you speak about legends. There's a lot of things to be spoken. And we should also remember only legends leave legacies. Because they leave legacies, we are sitting here and we are assembled here to speak about them. But not all people we sit and speak. And not all people's statues are done. Not of all people we all assemble to pay homage. Because these people have left legacies. So everyone spoke, he has done great things, sir. Do you know the untold stories? When you go to Delhi also, there's the tomb, big tomb, there's a big arch there, which names all the soldiers, what they have done. Our DVS Raju uncle has done lot of work. Like the tomb of the unknown soldier, there's a lot of works which he has not done, which has been not told. So there was a great fight when the Hindi film industry alone got all the film. I think so. The old producers will know, sir. We had shortage of raw film. So other time, Rajagopala Chettiar uncle, the Devi Theatre, Umapati uncle, and Nagareddy uncle, and the whole team, DVS Raju uncle, they all went and did, rather say it's not a hartal like that. They went and sat at Delhi to get film. If not for those hartals, we would have not made films, sir. Most of us would have not done those films. Similarly, we had big issues during censor board. No one knew because people like DVS Raju uncle all went, sat there, said, sir, we make films with creativity. Don't edit it. Allow us to portray that. That was Mr. DVS Raju uncle. He could have sat like other people in his house, but he said, no, we have to fight for the people. We have to fight for the industry. We have to fight for our Annadata is cinema. We should fight for our Annadata. That's DVS Raju uncle. I can say hundreds of instances, though I'm like a son, rather, he used to call me and speak to me, different ways. He is a knowledgeable genius. Everyone has to speak here, sir. I don't want to take much time, but I have to say few other things. When we were at Crossroads at Film Chamber, we never knew how to go, which side to go, because there was a division. Sir, two brothers cannot survive, two sisters cannot survive. How can four states jointly decide and work? It took place due to one person called DVS Raju, the great soul. One person who united Tamil, Telugu, Kannada, Malayalam. And next, we brought into fold even the North Indians, the complete North. Everyone spoke about everything. There's one more great thing which happened in December 3rd, 1981. We all forgot. So the 50 years of the Indian industry was not done by any person in the North. It was done, spearheaded by this great soul called DVS Raju. 50 years of Indian industry, which was done. So that's a big hand, sir. No one did in the North. This is headed by this great soul for this. He never kept quiet there also. He said 50 years of, that is talkie. It's called 50 years of golden talkie that he did in December 3rd. And later on, he said, why? Let us also prove we South Indians are bigger than anybody. He said, let us do one more. Let us celebrate 75 years of Indian cinema. He did it again in 1989. We conducted 75 years of golden. That's Indian cinema we did. Again, the great man who united Tamil, Telugu, Kannada, Malayalam, Hindi, Bhojpuri, Marathi, Bengali, all these languages was united by this great soul. Why everyone listened to? He had words of compassion, words of love. Never has he raised his voice. He smiles, at times sarcastic, but the message was true. Message was peace and love. Just because I don't want to please my friend, I'm not speaking this. This is from my heart. I'm just telling this. Because every other time, my father and him used to sit and speak. So I used to, we youngsters, we are running around. But
he used to say, he used to give me a lot of advice. When my father died also, he came, he said, don't worry, I'm there, a portion of him. He said, it was happy. Sir, today, as far as the chamber, when we were in Crossroads, there was an issue. He said, you know, our Yedadhanashra uncle was there. I call him not uncle, he's my friend only, rather say, because though his sons are my friends, Yedadhanashra sir, we all share the same room wherever we go. You know, it's like friends. Pundrika sir is there. All uncles for me. We were in Crossroads, sir. We wanted someone to unite the industry. It was united by D.V.S. Raju uncle. That no one can say a word no in the South Indian Film Chamber of Commerce. No one can say. Even Nagareddy uncle was there, Umapati uncle was there, there was Rajagopala Chettiar, there was T.R. Sundaram, S.S. Vasan. All those days were old days when the industry was not divided. This is a time where Telugu industry went to Andhra, Kannada industry went to Karnataka, Malayalam industry went to Kerala, and Tamil industry stood there. So it came a time that the South Indian Film Chamber of Commerce is in Tamil Nadu, it belongs to the Tamil industry. At the time, this one soul said, no dear, what he said is right. We are one mother, 4 children, let us unite and work. That principle, that doctrine was told by D.V.S. Raju. And we follow that doctrine still. We sincerely do that. And during that time, during this Crossroads, he introduced me this brother of mine here called C. Kalyan. He calls me one day, he says, come to me urgently. So when I came there urgently, Chinnababu is there. You call him Chinnababu, R.D. Weeks, we call him. Innada, inge irukra? He asked me, I said, Appa kooptar. Seri, po. He does not speak to me. His father called, no. He never called me. So I went. Uncle says only one thing. Let us do something for the industry. Continue. Then he said, we have to complete the building. And then he said, I'm sending one man with one mission. Like, you know, we send people for, you know, war. We send a person with one mission. Your friend is there. Your friend. He called Yedadhanashra sir as my friend is there. That's what he said. Sri Ram, remember that? What he said. I've told you also. He said, your friend is there, but you need a man for this time, a dynamic man. He said, let us bring C. Kalyan. He will do. And that's how we brought C. Kalyan. He comes there. We start. His dream was to have a building. And the building is over. We completed that building. We are completing the second building. And he had a lot of dreams, sir. But one major dream he had, which all we have to say, is taking care of the industry, sir. In fact, I'm not getting wild at the family of D.V.S. uncle's family. He cared for the industry 10 times more than what he would have cared for you, ma'am. This great soul. Every time he comes, he says, what we have to do for the industry. What shall we do for the industry? We've got sensory issues. We got that issues. We got labor issues. What we will do? Every time. So, similarly, there was another person in my house also, my father also. He is also 24/7 like that. So, they gelled well, in fact. But due to those great souls' efforts, are we sitting today and enjoying the benefits? So, we have come to the 96th birthday. Telugu Raju sir. నేను చెప్తే అన్ని మనిషి చంపేస్తారు. Okay. But, sir, I have to say only one thing. 96 is done. As Mr. C. Kalyan said, 100 years. Give us the opportunity to the South Indian Film Chamber. Let us unitedly, with the spirit, what he had in mind, with the soul and spirit, unity is strength. Tamil, Telugu, Kannada, Malayalam, and the entire industry. Let us join together in memory of this great soul. Let us celebrate his 100th birthday. Thank you. Please do come for this great soul, because we don't find such great souls in the present earth, men.
living much. So thank you once again. Thank you, my dear Chinababu, and the entire family of D.S. Raju sir. రాజు గారు ఎక్కడ చూసినా ప్రతి దానికి ఇండస్ట్రీలో ఫౌండర్గా ఫస్ట్ ప్లేస్ రాజు గారిదే. ఏ ప్లేస్లో చూసినా మన మెడ్రాసు ఆంధ్ర కలిపి ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండేది 1952 నుంచి. అలాంటి ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని, అలాగే హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటే ఈ రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టి 1970s ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఆయనే ఉన్నారు. అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కి కొండలు అవన్నీ ఉండి అంతా చాలా తేళ్ళు జిర్లు అవన్నీ ఉండి చాలా చండాలంగా ఉండే రోజుల్లో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఒకటి కావాలని ఎన్టీ రామారావుని అడగంగానే ఆయన ఇమ్మీడియట్గా అప్పుడు మున్సిపల్ దానికి ఇమ్మీడియట్ నోట్ పంపించి ఇమ్మీడియట్ చేసుకోండి అని చెబితే, దాని తర్వాత చంద్రబాబు గారు వచ్చి ఫిజికల్గా సంతకం పెడితే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కూడా ఫౌండర్గా ఆయనే ఉన్నారు. ఇది కాకుండా భారతదేశంలో ఫస్ట్ టైం ఎన్ఎఫ్డిసి చైర్మన్ కావాలి అని అనుకుంటే ఇందిరాగాంధీ గారు సత్యజిత్ రే పేరుని ప్రపోజ్ చేస్తే అప్పుడు సత్యజిత్ రే గారు ఇందిరాగాంధీకి ఫోన్ చేసి, అమ్మ భారతదేశంలో దీనికి అర్హత కలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికే అర్హత ఉంటుంది, నాకంత అర్హత లేదని చెప్పి సత్యజిత్ రే గారు చెప్పి అప్పుడు డివిఎస్ రాజు గారి పేరు చెబితే ఇందిరాగాంధీ గారు ఎవరో ఈ డివిఎస్ రాజు గారు ఎవరో అని అంటే పలానా మన ఎంపీ అమ్మ బలరామరాజు గారి అబ్బాయి ఇలా ఉందంటే అమ్మో ఆయన అని చెప్పి ఫస్ట్ ఫౌండర్ చైర్మన్గా ఎన్ఎఫ్డిసి చైర్మన్గా డివిఎస్ రాజు గారిని ఇందిరాగాంధీ గారు పెడతాం జరిగింది. ఆ పెట్టిన తర్వాత ఆ ఎన్ఎఫ్డిసి యాక్చువల్గా ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ వాళ్ళని ఎవరిని కూడా నార్త్ ఇండస్ట్రీ వాళ్ళు రానివ్వని పొజిషన్లో, అంత అపోజిషన్ ఉన్న సిచ్యుయేషన్లో కూడా డివిఎస్ రాజు గారిని దానికి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత గాంధీ సినిమా ఆయన చేసి రిచర్డ్ అటన్ బరోది అసలు ఎన్ఎఫ్డిసికే ఒక ఖ్యాతి తీసుకొచ్చి అక్కడ, అలాగే ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్ర తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్గా ఆయన ఇప్పటికే దాదాపు 60 to 63 years ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతా అంటే భారతదేశం కాదు ప్రపంచం ఎక్కడైనా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చేసిన ఫిలిం ఫెస్టివల్. అప్పట్లో లలిత కళాతోరణం అది లేకపోతే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎన్టీ రామారావు, డివిఎస్ రాజు గారు, విశ్వేశ్వరరావు ఎవ్రీడే కూర్చుని షార్ట్ టైంలో అది ఫినిష్ చేసి అక్కడ ఫిలిం ఫెస్టివల్ చేయడం జరిగింది. ఇవాళ మనం గోవా పర్మనెంట్ వేదికగా జరుగుతూ ఉంటాయి ఫెస్టివల్స్, పెద్ద రెస్పెక్ట్ ఉండదు. కానీ ఆ రోజు ఫెస్టివల్స్లో ఎంత రెస్పెక్ట్ అంటే డెలిగేట్స్ రోడ్డు దాటుతూ ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ మొత్తం ట్రాఫిక్ ఆపి డెలిగేట్స్ని పంపించేవారు. తర్వాత ఒక రోజున ఫుడ్కి ఏదో అందరూ వెళ్తూ ఉంటే ఇమీడియట్ ఎన్టీ రామారావు ఏంటి అట్లా వెళ్తున్నారంటే, సార్ ఫుడ్ మనం ఫ్రీగా పెడదాం, మనకి హైదరాబాద్లో కుర్బానీ కా మీఠా ఫేమస్, డబుల్ కా మీఠా ఫేమస్, బిర్యానీ ఫేమస్, అన్ని రకాల ఐటమ్స్తో డెలిగేట్స్కి ఫ్రీగా ఫుడ్ పెడదామని చెప్పి ఫ్రీ ఫుడ్, ఫ్రీ ట్రాన్స్పోర్టు, అంత గొప్ప మర్యాదగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ చేశారు. ఇవన్నీ చేశారంటే ఎన్టీ రామారావు దగ్గరుండి డివిఎస్ రాజు గారు చేసి, ప్లస్ ఇంత ఉన్నా కూడా ఏ రోజున కూడా నేను ఇంత పెద్దవాడిని అన్నట్టుగా కాకుండా వయసులో చిన్నాళ్ళైనా చిన్నాళ్ళతో చిన్నాళ్ళు అందరితో ఏ వయసుకు ఆ వయసు మింగిలైపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది డివిఎస్ రాజు గారు. అలాగే డివిఎస్ రాజు గారు తమిళ ఇండస్ట్రీ, సో కన్నడ వెళ్ళిపోయారు, మలయాళం వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఇది తమిళ్, ఇది మా స్థలం, మా ల్యాండు అంటే కాదు బాబు, ఇది 4 ఇండస్ట్రీలది అని చెప్పి డివిఎస్ రాజు గారు అందరినీ నచ్చిపించి అందరితో మాట్లాడి 4 ఇండస్ట్రీలది అని చెప్పి ఇవాళ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సౌత్ ఇండియా అని చెప్పి ఇవాళ నార్త్లో కూడా ఢిల్లీ లెవెల్లో కూడా ఇంత రేంజ్ తీసుకొచ్చింది ఏంటంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ డివిఎస్ రాజు గారు. అలాంటి డివిఎస్ రాజు గారి కడుపును పుట్టిన చంద్రబాబు గారు, డివికే రాజు గారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ గారు అందరూ అనుకుని మా ఫాదర్ దాని రోజున మేము ఇంతమందికి కొంచెం ఆర్థిక సహాయం చేస్తాం. ఆర్థిక సహాయంలో కూడా బాగా అంటే ఝాన్సీ గారి పేరు చెప్పగానే పర్ఫెక్ట్, మా ఫ్యామిలీ అందరూ ఝాన్సీ గారి పేరు చెప్పారండి, ఓకే. అలాగే శంకరయ్య గారి పేరు చెప్పగానే ఓకే. అలాగే మురళీమోహన్ గారు ఒక పేరు చెప్పగానే ఓకే. సో ఆయన ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఈ ఓకే అనే పదాలేంట నిన్న కొంచెం చూడండి మెల్లగా ఈ ఓకేలు కొంచెం తగ్గించండి, కొంచెం మీరు ఓకేలు ఎక్కువ చేస్తున్నారు అన్నా కూడా లేదు చేద్దాం, ఇలాగే 100 ఏళ్ళు చేస్తామని అని చెప్పి అలా ఫ్యామిలీ ముందుకు వచ్చి ఇటు ఇండస్ట్రీకి సహాయ సహకారాలు చేస్తూ ఆ డివిఎస్ రాజు గారి పేరు నిలబెడుతూ ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే
మీ ఒక్కటే డివిఎస్ రాజు గారి ఫ్యామిలీ కాదు, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీనే డివిఎస్ రాజు గారి ఫ్యామిలీ. ఆయనే సాటి. అలాంటి మహానుభావుడి గురించి మాట్లాడే అవకాశం నాకు దక్కటం అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, నిర్మాత, ఆర్టిస్ట్ మురళీమోహన్ గారికి, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ కొట్టార్కర్ గారికి, మాజీ ఛాంబర్ ప్రెసిడెంట్, మాజీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారికి, నందమూరి తారక రామాగారి అబ్బాయి నందమూరి మోహన్ కృష్ణ గారికి, డిఎస్ రాజు గారి అల్లుడు విజయ్ కుమార్ గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ, మీ పేరు గుర్తురాట్లకి వ్యక్తిన ప్రసన్న కుమార్ గారికి, ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన డివికే రాజు గారికి, భగీరథ గారికి, హరికృష్ణ గారి అబ్బాయికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మా ప్రముఖ ఆర్టిస్ట్ ఝాన్సీ గారికి, డిఎస్ రాజు గారు 96వ జన్మదినం నాకు రాజుగారు, మీరు రాజుగారు అబ్బాయి చెప్పింది ఏంటంటే, అంకుల్ ఓన్లీ కమిటీ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. మీరు ఎట్లా అనుకుంటే ఇంతకంటే బ్రహ్మాండంగా అరేంజ్ చేసామండి. నేను 5,000 మంది ఉంది క్లబ్లో, 50 మంది కూడా లేకుండా వారి జన్మదినం చేయటం ఇది బాగోలేదు. నాకు అనిపించింది అట్లా. తప్పకుండా చేయాలి, చేస్తాం. అయితే అసలు ఈ క్లబ్ ఎట్టా పెట్టాము అనేది విజయ్ కుమార్ గారి సహకారంతో నేను ఇదివరకు ఇది ప్రింట్ చేయించి అందరికీ కూడా పంపించాను. ఈ క్లబ్ పెట్టాలి, ఫిలిం క్లబ్ పెట్టాలి హైదరాబాద్లో అనేది 32 సంవత్సరాల క్రితం డివిఎస్ రాజు గారికి ఆలోచన వచ్చి, అప్పుడు ఫిలిమినర్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని, మురళీమోహన్ గారిని, నన్ను, మమ్మల్ని అందరినీ సంప్రదించి ఒక క్లబ్ పెట్టాలి మనం ఇక్కడ అంటే, ఇంకా అప్పటికి అనుకోలేదు క్లబ్ పెట్టాలా, కల్చరల్ సెంటర్ పెట్టాలని. మెడ్రాస్ నుంచి వచ్చే ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, వీళ్ళందరికీ ఒక మీటింగ్ ప్లేస్ ఉండాలి. దానికోసం మనం ఏదో ఒకటి అరేంజ్ చేయాలి. సూర్యనారాయణ గారు ఏదన్నా చూడండి, నేను అప్పుడు సెక్రటరీ, ఇప్పుడు సెక్రటరీ. ఆయన నాకే ఎక్కువ చదువుగా ఉండేవాళ్ళు. నేను దాదాపుగా ఆయన వెనకమాల 35-40 సంవత్సరాలు ఆయనతో పాటే నేను పనిచేశాను, ఆయనతో పాటే తిరిగాను. నేను చెప్తే, నేను ఆ రోజుల్లో ఫిలిమినర్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్కి చెబితే, డిఎస్ రాజు గారిని కూడా జల్లబాడి మీటింగ్కి వచ్చి మాట చెప్పమని అన్నారు. ఆయన కూడా జల్లబాడి మీటింగ్కి వచ్చే 92వ సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నా. ఆ 92వ సంవత్సరం ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ జల్లబాడి మీటింగ్లో డిఎస్ రాజు గారు లేచి ఉంచుని, మనందరికీ ఒక మంచి మీటింగ్ ప్లేస్ కావాలి, మనం ఈ ఊళ్ళో క్లబ్ లాంటిది పెట్టాలి, సినిమా ఆర్టిస్టులు అందరూ ఒకసారి కలవాలి, మనకి ప్రైవసీ ఉండాలి సినిమా వాళ్ళకి అందరికీ, హీరోలకి, హీరోయిన్లకి అని చెప్పి ఆ ఆలోచనని ఆనాడు జల్లబాడి ముందు పెట్టి అయినా అది ఓకే చేయించారు. అప్పటి నుంచి ఈ క్లబ్ స్టార్ట్ అయింది. ఆనాడు కనుక ఆయనకు ఆ ఉద్దేశం రాకపోతే ఇవాళ ఈ క్లబ్బే ఉండేది కాదు. అందుకని హ్యాట్స్ ఆఫ్ టు డివిఎస్ రాజు గారు. ఆ తర్వాత క్లబ్ పెట్టడానికి ఒక కమిటీ మీటింగ్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ కమిటీ మీటింగ్లోనే మేము ఓకే అనుకుని క్లబ్ పెడతాం డిసైడ్ చేసుకుని ఒక బిల్డింగ్ చూడమని చెప్పారు నాకు. చెబితే అప్పుడే మీటింగ్ అవగానే ఎదురుగుండా మన సీత పద్మరాజు గారి బిల్డింగ్ ఉంటే నేను వెళ్ళి ఆవిడని అడుగొచ్చారు, ఏమా మీ ఇల్లు అద్దెకిస్తారా, మళ్ళీ బయట వాళ్ళకైతే ఎవరేమోనని డివిఎస్ రాజు గారికి వేస్తారా అని అడిగితే ఇస్తానండి అంది. ఇమ్మీడియట్గా అప్పుడే అందరినీ తీసుకుని వెళ్ళి ఆ బిల్డింగ్ చూపించి అది ఓకే చేయించి వర్క్ స్టార్ట్ చేసాం. ఆ రకంగా 1993లో పెట్టిన ఈ క్లబ్ 30 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనికి 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఈ క్లబ్ పెట్టి. మరి అటువంటి ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఇవాళ మీకు తెలియదు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ గెలిచిన వాళ్ళు కానీ, మెంబర్స్ కానీ, ఎవరైనా కానీ ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో గెలిచిన ఎమ్మెల్యేలు 38 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్.
ముఖ్యమంత్రి కూడా ఈ క్లబ్ ఆర్డినరీ మెంబర్ కాదు, పెయిడ్ పర్సన్. నా డబ్బు కట్టి మెంబర్షిప్ తీసుకున్నారు ఎంతోమంది మంత్రులు అందరూ కూడా. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, ఈ క్లబ్ ఏ లెవెల్లో ఉంది, దీని స్టేటస్ ఏంటి. అట్లా సో ఈ రకంగా ఈ క్లబ్ని మెయింటైన్ చేయటం కానీ, ఈ క్లబ్కి ఈ స్టేటస్ని పడిపోకుండా ఈ 30 సంవత్సరాల్లోనూ దీనికి మంచి కమిటీలు రావటం, మంచి సెక్రటరీలు రావటం, మంచి ప్రెసిడెంట్లు రావటం. ఇప్పుడు కూడా మన ప్రెసిడెంట్ ఆశీశ్వరరావు గారు, మన సెక్రటరీ మోహన్ గారు ఇద్దరు కూడా కార్యక్రమం అయిపోయేదాకా ఉంటే బాగుండేది. వాళ్ళు అది కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. పాత ప్రెసిడెంట్లు అయిన మన కేఎల్ నారాయణ గారు కానీ, కేఎస్ రామారావు గారు కానీ చాలా కష్టపడబట్టే వాళ్ళు ఈ క్లబ్ ఈ స్టేజ్కి వచ్చింది. వాళ్ళు మనం ఇక్కడి నుంచి మాట్లాడగలుగుతున్నాం. ఇప్పటికే ఈ ప్రోగ్రాం మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైం అయిపోయింది. నేను చెప్పాలంటే బోల్డ్ చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర తర్వాత ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. నేను ఇంతటితో సెలవు చేసుకుని మీకు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డివిఎస్ రాజు గారు మా మావయ్య గారు, ఆయన 95వ పుట్టిన రోజు అని అనుకుంటున్నాను. మీరందరూ 96 అంటున్నారు కానీ ఆయనకి 95 సంవత్సరాలు పూర్తయినాయి ఈ రోజుకి. 96వ మీ అందరితో కలిసి చేసుకోవటం చాలా జాయ్ఫుల్గా, ఎంతో ఆనందంగా. ఇలా ఎవ్రీ ఇయర్ మొన్నటికి మొన్న మన ఈ విగ్రహం పెట్టినప్పుడు కూడా చాలామంది వచ్చి చాలా ఆ సభనంతా చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు మీ అందరికీ నా నమస్కారం. ఎస్పెషల్లీ మీ అనుభవాల్ని, ఎస్పెషల్లీ మురళీమోహన్ గారు ఆయన అనుభవాల్ని, రాజు గారితో ఉన్న అనుభవాల్ని చేసింది చాలా చాలా ఆనందంగా ఉందండి. అలాంటి పాత్ర మీరు కూడా ఫ్యూచర్లో రాజుగారు ఏదైతే చేశారో అలాంటి పాత్ర మీరు కూడా తీసుకుని ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. మీకు ఎవరో ఒకరు రావాలి, అలాంటి వాళ్ళు మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి పాత్ర తీసుకుని ముందుకు తీసుకెళ్ళగలిగితే, పెద్దవాళ్ళు చాలా పెద్ద ఆయన, మీకు చాలా అనుభవం ఉంది, ప్రొడ్యూసర్గా కానీ, నటుడిగా కానీ, లేకపోతే రాజకీయంగా కానీ అన్ని అనుభవం ఉంది కాబట్టి మీరు తీసుకెళ్ళాలి. మీరు ఇక్కడికి వచ్చినందుకు ఒకసారి మళ్ళా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే కళ్యాణ్, నేను ఇండస్ట్రీలో లేకపోయినా మన రాజుగారు మళ్ళీ చాలా, నాకు ఒక 20 సంవత్సరాల నుంచి కళ్యాణ్ చాలా క్లోజ్గా ఉంటారు. ఎప్పుడు మనం కలిసి మాట్లాడుకోవటం, కలిసి ఏదన్నా ఇది చేసుకోవటం ఉంది. ఆయన మొదలుపెట్టిన ఈ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్స్ ఇంత సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కళ్యాణ్ అసలు. ఎందుకంటే మీ ఇద్దరు కూడా, రవి గారు, కొటార్కర్ గారు, మీరు ఇంత బాగా మీరు చేసినవన్నీ చెప్పారు. అవన్నీ ఆయన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయంటే మామూలుగా అంటే ఎవరైనా ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా సక్సెస్ఫుల్గా ఉండటం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మీరు చేసినందుకు, మీరు చేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాగా 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 చేయాలని మీ అనుభవాలను మీరు చెప్పిన, ఎక్స్పెషలీ అసలు మన కొటార్కర్ గారు చెప్తే నాకు అసలు ఒళ్ళు పులకరించింది మాట. ఆయన రాజు గారి గురించి, అనుభవాల గురించి చెప్పినప్పుడు నాకు అసలు ఎంత ఆనందం వేసిందంటే, మా కుటుంబంలో ఒక ఆయన పెద్ద ఆయన గురించి ఇంత మంచిగా, ఇంత ఇదిగా అక్కడ ఉన్నాయన ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. చాలా థ్యాంక్స్ రవి ఫర్ యువర్ దిస్ థింగ్ విత్ రాజు. అండ్ అలాగే మన మోహన్ కృష్ణ గారు, మనందరికీ తెలుసును, రామారావు గారు, రాజు గారు ఎంత క్లోజ్ ఎఫెక్షన్, కుటుంబాలు ఎంత కలిసి ఉంటాయి. ఇప్పుడు కూడా మీ ఇంట్లో అందరూ కూడా నాకు కూడా పరిచయం అండి. ఎస్పెషలీ వెంకటేశ్వరరావు గారు, వాళ్ళంతా కూడా వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు కమ్ హియర్ ఫర్ దిస్. ఈ రోజు నేను కూడా ఏదో సరదాగా దండ వేసి వెళ్ళిపోదామని అని అనుకుని వచ్చాను. ఇక్కడ ఇలా సభ పెడతాడు అని నేను అనుకోలేదు. అలాగే సూర్యనారాయణ గారు 30 సంవత్సరాల నుంచి చెప్పినప్పుడు, ఐ థింక్ 93లో ఈ క్లబ్ మొదలుపెట్టిన ఫస్ట్ ఇయర్
అక్కడ యాన్యువల్ ఫంక్షన్ చేసినప్పుడు ఇప్పటికీ కూడా గుర్తు. మన చిరంజీవి గారు మన అందరం కలిసి అందరు కుటుంబంలాగా అందరూ వచ్చి అక్కడ హ్యాపీగా మొదలుపెట్టిన రోజులన్నీ ఇప్పుడు కూడా గుర్తుకొస్తున్నాయి. రాజుగారు ఒక్కళ్ళే కాదు, రాజుగారు అయిన తర్వాత కూడా ఈ మన క్లబ్ని ఇంద్రభవనంలాగా చేశారు, మామూలుగా కాదు. ఇలాంటి క్లబ్స్ ఇలా హైదరాబాద్లో ఉండటం చాలా గొప్పగా ఉంది. ఆయన తర్వాత మీరు చేసిన సేవలు, మీరు ఆయన గురించి చెప్తున్నారు, కానీ మీరు కూడా ఈక్వల్గా మీరు కానీ కేఎల్ నారాయణ గారు కానీ మన రామారావు గారు కానీ గోపాలరావు గారు కానీ వాళ్ళందరూ కూడా నాకు కూడా పరిచయం పర్సనల్గా. మీరందరూ కూడా ఎక్కువ రాజుగారి ఇంటికి వస్తూ ఉండేవారు కాబట్టి మనకి చాలా, మీరు బయట వాళ్ళు అనుకోవటం లేదు, మనంతా ఒకటే కుటుంబం కింద ఇప్పుడు ఉండగలుగుతున్నాం. ఆ ఫీలింగ్ అనేది మేము కుటుంబం అని మీరు చాలాసార్లు చెప్పారు. అందుకని నేను అనుకుంటున్నాను మనంతా ఒకటే కుటుంబం. బికాజ్ మనంతా కలిసి ఉన్నాం 30 సంవత్సరాల నుంచి, 30-40 సంవత్సరాల నుంచి. ఇలా ఇక్కడ ఈ జన్మదినం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. Once again, I thank everyone who has come here and thank you.